డంపింగ్ యార్డ్ను పూర్తిగా మా షోంపేట మండల్, గుమ్మడిదల మండల్, నర్సాపూర్ కాన్స్టెన్సీ సగం కాన్స్టెన్సీ వ్యతిరేకిస్తుంది. కానీ ప్రభుత్వం స్పందిస్తలే, ప్రభుత్వ అధికారులు స్పందిస్తలేరు. ఇప్పటికైనా మా దగ్గర నిన్న సాయంత్రం గుండెపోటు వచ్చి కృష్ణ అనే ఆయన చనిపోయాడు. ఆయనకి ఇద్దరు కూతుర్లు. ఆయన ఎందుకు చనిపోయాడు అంటే ఇద్దరు కూతుర్లు, ఒక ఆమె 18 ఏళ్ళు ఉంది, ఒక ఆమె 16 ఏళ్ళు ఉంది. రేపు పొద్దున ఆయన కొద్ది పొలం ఉంది, కొడుకులు లేరు, అది అమ్మే పెళ్లిళ్ళు చేయాలి. ఆ పరిస్థితిలో ఈరోజు డంపింగ్ యార్డ్ అని రావడం వల్ల ఒక పరిస్థితి, భూముల దగ్గరికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు, పక్క భూమి అయినా కొనే పరిస్థితి లేదు. కాబట్టి మేము దయచేసి మా దండం పెట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒకటే, మా దగ్గర డంపింగ్ యార్డ్ను రద్దు చేసి మీకు వేరే ప్లేస్ ఏదైనా చూసుకోండి. ఈ ప్లేస్లో మీకు ఖచ్చితంగా వేయాలనుకుంటే ఏదైనా యూనివర్సిటీ కానీ, జూ పార్క్ కానీ, ఇంకేదైనా ఇతర ఈ వ్యవసాయానికి సంబంధించి ఏ ప్రాబ్లం లేని పరిస్థితిలో ఏదైతే ఉంటుందో దాన్ని వేయాలని మేము కోరుతా ఉన్నాం. అంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయకూడదు అంటున్నారు, మరి అధికారులకు చెప్పే ప్రయత్నం చేసి చెప్పామండి, అధికారులకు చెప్పాము. మేము కలెక్టర్ గారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము మన మినిస్టర్ దామోదర్ నరసింహ గారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పీసీబీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టేట్ మన ఆఫీసు సనత్ నగర్లో ఇవ్వడం జరిగింది, అరణ్య భవన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా కొందరు స్పందిస్తున్నారు, కొందరైతే వెటకారంగా మాట్లాడుతున్నారు. మా జీవితాలు అంత చిన్న జీవితాలు కావచ్చు, కానీ మీరిగిన ఆలోచన చేయాలి. ఒక మనిషి బ్రతుకు మీద కొడితే ఇప్పుడు పరిస్థితి ఏముంటుంది అనేది ఆలోచన చేయాలి. రేపొద్దున మా భవిష్యత్తు కోసం మేము ఎంత దూరం వెళ్ళడానికైనా రెడీ ఉన్నాం. అమరణ నిరాహార దీక్ష చేయడానికి రెడీ ఉన్నాం. ఒకవేళ ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ చేస్తామంటే మా శివాల పైన మీరు వేయాల్సి వస్తుందని మీకు హెచ్చరిస్తున్నాం. మేము వినకరంగా మాట్లాడుతున్నారు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు, అధికారులు పట్టించుకోవడం లేదు. అది ఆగదు, అది వేస్తాము, అది ముందే డిసైడ్ అయింది, మీరు లేట్ వచ్చిర్రు. అరే బాబు, మాకు తెలిసిన వెంటనే స్పందించినాము. మీరు ప్రజాభిప్రాయం చేసిరా, గ్రామ పంచాయతీ తీర్మానం చేసిరా, మాకు ఎట్లా తెలుస్తుంది? మేము ఎవరి పన్ను వాళ్ళు చేసుకొని బతికేటోళ్ళం. మేము ప్రభుత్వమే ఆలోచిస్తుంది, ఇంకేం జరుగుతుంది తెలియదు కదా. మాకు తెలిసిన మరుక్షణమే స్పందించి మేము ముందుకు వచ్చినాం. మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం మాకు తెలిసిన నుంచి. సో మరి అక్కడ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోలేదా? అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని తెలియదా ప్రజలకు? లేదండి, ఇప్పుడు అది వాళ్ళు వచ్చి అర్ధరాత్రి మమ్మల్ని అరెస్టులు చేసే వరకు మాకేం తెలియదు. అరెస్టులు చేసేటప్పటికి అర్ధరాత్రి వందల మంది పోలీసులు వచ్చి విలేజ్లో ఎవరైతే ప్రశ్నించే గొంతు ఉంటుందో, ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ రోడ్డు వేయడము, డంపింగ్ యార్డ్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. మేము నెక్స్ట్ డే ఒక 1000 నుంచి 1500 మంది పోలీసు వాళ్ళు ఒక గ్రామంలో అట్లా రావడం వల్ల ఎంత భయభ్రాంతులకు గురవుతారు చెప్పండి. అయినా మేము వ్యతిరేకించి సిఆర్పి వాళ్ళని దింపడం అంటే ఆలోచించండి ఒకసారి. అయినా వ్యతిరేకించి మేము ఏమైనా సరే మేము డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగానే ఉన్నాం. ఆ రోజు స్టార్ట్ అయిన ఉద్యమం, మా పోరాటం ఇంతవరకు ఆగలేదు. డంపింగ్ యార్డ్ రద్దు అయ్యే వరకు కూడా ఆగదు. ప్రధానంగా మీ భూములు అక్కడ కోల్పోతామన్నా, వ్యవసాయ భూములు ఉన్నాయనైనా మీరు వ్యతిరేకం. భూములు కోల్పోతామని కాదు, భూములు కోల్పోవడం కన్నా ఇంకెక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ అనేది జవహర్నగర్లో మేము చూసినాం ఏ విధంగా ఉంటుందో. చుట్టుపక్కల 20 కిలోమీటర్లు ఏ పరిస్థితి ఉండదు. మేము ఇప్పుడు వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. ఒక 4-5 సంవత్సరాలు డంపింగ్ యార్డ్ వేసిన తర్వాత అప్పుడు ఏం ఏర్పడది మేము తెలుసుకున్నాం. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఒక పంట వండది, జల కాలుష్యం అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ వస్తుంది, కొన్ని చర్మ వ్యాధులు. అక్కడ మేము చుట్టుపక్కల వెళ్తే అనారోగ్యం పాలైపోయారు పూర్తిగా. వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే మేము మా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాం. రాత్రిపూట నిద్ర పడతలే, తిండి పోతలేదు మా బతుకులు. మేము మాత్రం మా దగ్గర డంపింగ్ యార్డ్ వేయనీయం. ఇది మాత్రం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, అధికారులు గుర్తుపెట్టుకోవాలి, జిహెచ్ఎంసీ అధికారులు ఇలా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు చివరగా మమ్మల్ని ఒక 30-40 వేల మంది ఉంటారు ఈ 3 మండలాల్లో, మమ్మల్ని చంపి మా శవాల మీద వేస్తుంటే మాత్రం వేసుకోండి. ఇక 30-40 వేల మందికి నష్టం జరుగుతుంది. అంటే ఇప్పుడు అక్కడ నుంచి కాలువ ఉందండి, బుగ్గకుంట అని చెప్పి కాలువ ఉంది. వాటర్ జెన్యుగా మనం వస్తుంది పందివాగు నుంచి నర్సాపూర్ రాయరావు చెరువులోకి వెళ్తుంది. ఆ రాయరావు చెరువు దగ్గర నుంచి గొలుసుకట్టు చెరువులు ఇప్పటిదాకా చెప్పింది అన్న 20 చెరువుల వరకు ఉంది. అక్కడ మున్సిపాలిటీ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి మొత్తం అక్కడ నుంచి వెళ్తాయి. అక్కడ వాటర్ కలుషితమైనప్పుడు గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది కదా. మొత్తం జీవనాధారమే కోల్పోతాం. కాబట్టి దయచేసి మాది ఒకటే నినాదం, జై జవాన్ జై కిసాన్. మీరు రైతు ప్రభుత్వం అన్నారు కాబట్టి మీరు నిజంగా రైతు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ రద్దు చేసి ఈ రైతులకు అడుక్కుంటున్నాము. ప్రాణభిక్ష పెట్టవుర్రి, మాకు వ్యవసాయ భిక్ష పెట్టవుర్రి అని అడుక్కుంటున్నాం. ఆ పరిస్థితి లేకురి మీరు అడుక్కునే పరిస్థితి, రైతులు ఈరోజు అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రైతుకి ఏముంటుందండి,
ఎంత నష్టపోయినా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాడు. వ్యవసాయం తప్ప మరో అవకాశం లేదు. ఈరోజు వ్యవసాయం తప్ప మరో అవకాశం ఉందంటే ఆ కన్న తల్లి లాంటి ఆ భూమిని ఎంతో కొంత అమ్ముకొని ఒక పెళ్లి చేయాలన్నా, ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా ఎంతో కొంత భూమి అమ్ముకొని వేయాలి. ఇంకో పరిస్థితి ఏది ఉన్నా ఆ భూమి దయతలిసి ఆ పంట వండితే ఆ పంటతోనే, లేదా పంట వండకపోతే భూమి అమ్ముకోనే. ఇంకొక విషయం ఏంటంటే మా ఏరియాలో కూరగాయలు ఎక్కువ పండిస్తాం. ఆ కూరగాయలు హైదరాబాద్లో బోయినపల్లి మార్కెట్కు, పడంచెరు మార్కెట్కు, ముసాపేట మార్కెట్కు, షాపూర్ మార్కెట్కు, ఈ ఏరియా మొత్తం సగం హైదరాబాద్కు మా ఏరియా కూరగాయలు వస్తాయి. దయచేసి మీరన్నా గ్రహించండి, రైతుల పొట్టగొట్టకండి. రైతుల ప్రభుత్వం అంటుంది, ఇంకోవైపు రైతులను పుట్టగొడుతున్నారు. రైతుల పొట్టగొట్టే పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు. ఆ డంపింగ్ యార్డ్ ఏ నష్టాలు ఏందని చెప్తున్నాం. మా దగ్గర రండి, మీరు ఏ నష్టం లేకపోతే మా దగ్గర రండి, మేము చెప్తాం, మా బాధ వినండి. ఇంతవరకు ఒక అధికారి రాకపోయే, ఒక్క రోజు ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారు వచ్చి 2 క్వశ్చన్లు వేస్తే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేక వెళ్ళిపోయింది. ఆన్సర్ నెక్స్ట్ డే కలెక్టర్ గారు వస్తారన్నారు. కలెక్టర్ గారు ఇంతవరకు రాలేరు. అసలు మా పరిస్థితిని మీరు ఆలోచిస్తుర్రా? ఏమనుకుంటున్నారు? వాళ్ళు రైతులు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి అవగాహన లేదు, ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నారేమో. కానీ రైతుల కొడుకులు ఇలా కొంత అంతో ఇంతో చదువుకొని ఉన్నారు, కొంచెం ఆలోచనతో ఉన్నారు. దయచేసి చెప్తున్నాం, డంపింగ్ యార్డ్ మాత్రం ఖచ్చితంగా రద్దు చేయాలి. లేని ఏడల మాత్రం ఆ పరిస్థితులు మీరు ఊహించుకోవద్దు. మేము ఆ పరిస్థితి దిశగా వెళ్ళేటట్టు మీరు చేయకండి. రైతులతో పెట్టుకుంటున్నారు అనుకోవచ్చు ప్రభుత్వం. ఖచ్చితంగా ఇప్పుడు రైతుకు ఇంకొక అవకాశం లేదండి. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. ఈ వాతావరణం, మా వాతావరణంలో, మా పరిస్థితుల్లో మా వ్యవసాయం చేసుకొని ఏది అయితే చేస్తున్నామో 10 మందికి తిండి పెడుతున్నాం. మేము ఎవరిని ఖరాబ్ చేస్తలే, ఎవరు పొట్ట కొడతలే. మా పొట్ట మీరు కొట్టకండి, మా దగ్గర డంపింగ్ యార్డ్ వేయకండి.